హాయ్ వ్యూవర్స్, నమస్తే కస్టమర్స్. నా పేరు లచ్చా గౌడ్. మీరు చూస్తున్నారు రిషిక బ్యాంకింగ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ అక్షరాలను క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి చెప్తాను. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చూసుకోండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయండి. తర్వాత ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్లో వచ్చింది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ ఉంది, ఇది క్లిక్ చేసిన వస్తుంది. ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ అనేది కార్పొరేట్ బ్యాంకింగ్ కదా, మనది పర్సనల్ బ్యాంక్ కాబట్టి లాగిన్ చేసుకోవాలి. ఒకవేళ యోనో ఉంటే యోనో లాగిన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి లాగిన్ చేసుకోవచ్చు. నేను పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ చేస్తున్నాను. కంటిన్యూ టు లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ యూజర్ నేమ్ టైప్ చేయండి. ఇందాక కనబడే క్యాప్చా మారుతూ ఉంటుంది, క్యాప్చాని ఎంట్రీ చేయండి. యూజర్ నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే దానికి సంబంధించి ఇలాగా రీసెట్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద కనబడుతున్న క్యాప్చాని ఎంట్రీ చేయండి. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసినాక ఈ విధంగా కనబడుతుంది. ఇందులో వచ్చేసి అన్ని స్టెప్ బై స్టెప్ మీ ఫీచర్స్ గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ హియర్ ఫర్ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీ అకౌంట్ నెంబరు, మీ పేరు, తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ మీకు కనబడుతుంది. అమౌంట్ ఏమైనా ఎక్కువ తక్కువ కట్టైనా అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఆ శాలరీ పడినా లేకపోతే ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చేసినా అవన్నీ కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ సమ్మరీ, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఒకవేళ మీకు ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందని చూసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందని చూపిస్తుంది. ఈరోజు ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది అది చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ లోన్ ఉందనుకోండి, ఆ లోన్ది కూడా ఇక్కడనే కనబడుతుంది, ఇంకొక అకౌంట్ నెంబర్. అది క్లిక్ చేస్తే ఆ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా సేమ్ ఈ విధంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డేట్ ప్రకారం ఒకవేళ మీకు డేట్ పలానా డేట్ నుంచి ఆ డేట్ వరకు కావాలనుకుంటే మీరు ఇది మనసు ఇట్లా జరుపుతూ ఉంటే మనసు మారుతూ ఉంటుంది. ఒకవేళ ఇయర్ జరపాలనుకుంటే కూడా ఇయర్ జరుపుకోవచ్చు. 1 year వరకే వస్తుంది. 1 year వరకు ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి జూన్ మంత్ కదా, జూన్ 6th కదా, ఈ 7th డేట్ నుంచి కొడదాము. ఇక్కడ డేట్ నుంచి ఇక్కడ 6th వరకు ఇక్కడ స్టార్ట్ డేట్ అయింది అనేది ఎంట్రీ చేయాలి, ఎండ్ డేట్ అయింది అనేది ఎంట్రీ చేయాలి. ఎక్కడి నుంచి కావాలి స్టార్ట్ డేట్ అనేది మనం ఎక్కడి నుంచి కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎండ్ డేట్ ఎంతవరకు కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యూ, ఇది వచ్చేసి క్లిక్ చేస్తే ఓన్లీ మనము గో అని క్లిక్ చేయాలి. తర్వాత కనబడుతుంది ఓన్లీ ఈ ట్రాన్సాక్షన్ మనం చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఇప్పటివరకు ఏమేమి జరిగింది ఏం కదా అనేది అంతా కనబడుతుంది. అలా కాకుండా మీకు ఈ స్టేట్మెంట్ డౌన్లోడ్ కావాలనుకుంటే ఫ్రమ్ డేట్ టు డేట్ ఎంట్రీ చేసిందాక ఇక్కడ డౌన్లోడ్ ఇన్ ఎంఎక్స్ ఎక్సెల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తేనేమో ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది. ఈ గో అని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయింది చూడండి ఈ ఫైల్. స్టార్టింగ్ డేట్ ఏ డేట్ నుంచి కావాలనేది క్లిక్ చేయండి. తర్వాత ఎండ్ డేట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టిక్ మార్క్ పెట్టాలి. తర్వాత గో కొట్టండి. ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి. ఇది ఓపెన్ చేస్తే ఈ ఫైల్కి పాస్వర్డ్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నా ఆధార్లో ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు కాబట్టి ఏం బ్యాలెన్స్ ఏం లేదు. స్టార్ట్ డేట్ ఎంట్రీ చేసుకోండి. స్టార్ట్ డేట్ ఎంట్రీ చేయండి, ఏ డేట్ వరకు కావాలనేది. అలాగే ఎండ్ డేట్ ఎప్పటి వరకు కావాలనేది సెలెక్ట్ చేసుకోండి.
చేసుకున్న తర్వాత ఇది డౌన్లోడ్ అయ్యింది, ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు చూడండి, ఆల్రెడీ డౌన్లోడ్ చేసాను ఇంతకుముందు నేను. లేకుండా ఇక్కడ పక్కన ఎక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ గో అని కొడుతుంది, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు మనం. మొత్తం ఇక్కడ డేటు, ఈ ఫ్రమ్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ అనేది కనబడుతుంది. అయితే ఇది డేట్స్ మరీ ఎక్కువ కొడితే 10 పేజీల కన్నా ఎక్కువ అట్లా వస్తే డేట్లు కరెక్ట్గా రాదు. మీరు లాస్ట్ వరకు చెక్ చేసుకోవాలి. ఈ ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఏ డేట్ వరకు వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా ట్రాన్సాక్షన్ ఉన్నాయో మళ్ళీ ఒకసారి 30 డేట్ నుంచి మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి. 31 నుంచి చేయకూడదు. 30 లాస్ట్ డేట్ ఏది వచ్చిందో ఆ డేట్ నుంచి మళ్ళీ ఫ్రమ్ డేట్ వరకు ఎంట్రీ చేసి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బై మంత్. మీకు మంత్ వైజ్ కావాలనుకుంటే మంత్, జూన్, ఫిబ్రవరి కావాలంటే ఫిబ్రవరి. ఇప్పుడు ఇది గో అని కొట్టేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ లాస్ట్ 6 months కావాలంటే లాస్ట్ మంత్ 6 months పెట్టి ఇది ఏ ఫార్మాట్ కావాలో ఇది ఇక్కడ గో అని కొట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ పీపీఎఫ్ ఇది వచ్చేసి మనకి ఉండదు, ఇది సెలెక్ట్ అవ్వదు నాకు తెలిసి. చూద్దాము. ఫంక్షన్ నాట్ అవైలబుల్, పీపీఎఫ్ అకౌంట్ ఓన్లీ, ఇది సెలెక్ట్ అవ్వదు అనమాట. పీపీఎఫ్ అకౌంట్లకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. కాబట్టి అది కాలం మేము సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కువ ఉపయోగపడేది ఇది. తర్వాత బై డేట్ ఇది మాత్రమే. ఆ తర్వాత లాగిన్ పాస్వర్డ్ చేంజ్. సపోజ్ మీరు పాస్వర్డ్ ఆల్రెడీ ఒకటి ఎంట్రీ చేసుకున్నారు, ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నారు. అప్పుడు ఇక్కడ జనరేట్ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ మీద ఇది క్లిక్ చేస్తే మీరు ఓటీపీ కస్టమర్ మొబైల్కి వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ ఎంట్రీ చేసి చేంజ్ చేసుకోవచ్చు. నాకు వన్ టైం పాస్వర్డ్ వచ్చింది. తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే లాగిన్ పాస్వర్డ్ ఉంది, చేంజ్ లాగిన్ పాస్వర్డ్ జస్ట్ ఉంటే ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. తర్వాత ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది, అది ఎంట్రీ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్. పాస్వర్డ్ ఎంట్రీ చేసినాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని బటన్ ఉంది, ఇది క్లిక్ చేయాలి. మీకు ఒకవేళ కీబోర్డ్తో కాకుండా వర్చువల్ కీప్యాడ్తో అంటే ఇది ఎనేబుల్ అని పెడితే ఇక్కడ కీప్యాడ్ వస్తుంది. కీప్యాడ్ సెలెక్ట్ చేసి కూడా ఈ పాస్వర్డ్ ఎంట్రీ చేయొచ్చు. చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. పాస్వర్డ్ అనేది ఇంగ్లీష్ అక్షరాలు, సింబల్, అంకెలు ఈ విధంగా 3 కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న వెంటనే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది సేమ్ కంటిన్యూ లాగిన్. మళ్ళీ ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంట్రీ చేసి నేను ఓపెన్ చేస్తాను. ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు ఇది చేసి చెప్పేసాను. ఇక్కడ ప్రొఫైల్లో ఇది ప్రొఫైల్లో ఏందనేది చెప్తాను. మై ప్రొఫైల్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. నేను పాస్వర్డ్ చాలా సంవత్సరాల కిందట ఎంట్రీ చేసి పెట్టుకున్నాను, అది గుర్తులేదు. ఇప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని వస్తుంది. 2 attempts మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీకు గుర్తుంటే అది టైప్ చేయొచ్చు, గుర్తు లేకపోతే ఇక్కడ వచ్చేసి ఫర్గెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది, ఆ ఎంట్రీ చేయండి. ఇది ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్ బై విజిటింగ్ బ్రాంచ్, అప్రూవల్ త్రూ ఏటీఎం కార్డ్. ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే మనము నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంది, తర్వాత మీరు పుట్టింది ఎక్కడ, అలాంటి క్వశ్చన్లు వస్తాయి. దానికి తగ్గ ఆన్సర్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్రాంచ్ విజిట్ అని ఇది సెలెక్ట్ చేసుకుంటే బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇది అప్రూవల్ త్రూ ఏటీఎం కార్డ్. మీ దగ్గర బ్యాంకుకి వెళ్ళే పని లేకుండా ఏటీఎం కార్డ్ ఉంటుంది కదా, అది దాని ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ చివరిది క్లిక్ చేయండి, మీరు బ్యాంకుకి వెళ్ళే పని ఉండదు. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేది క్లిక్ చేయండి. మీ కార్డ్ నెంబరు, ఈ ప్రస్తుతం వాడుతున్న నెంబరు, ఈ నెంబర్ ఒకటేనా కదా చెక్ చేసుకోండి. ఇవి వచ్చేసి పాత కార్డులు, ఇవి క్లోజ్ అయిపోయినాయి. కార్డులు కాకుండా ఈ ప్రస్తుతం ఈ కార్డు మీ దగ్గర ఉందో చూసుకోండి, ఉంటేనేమో అది సెలెక్ట్ చేసుకోండి.
తీసుకున్నాక ఇక్కడ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కొట్టండి, ఇయర్ కొట్టండి, కార్డు హోల్డర్ నేమ్, కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు కొట్టండి. మీ పాన్ కార్డులో ఉన్న పేరు అలాంటివి ఏం కొట్టకండి, సొంత పేరు అలాంటివి ఏం కొట్టకండి. కరెక్ట్గా కార్డులో ఏముందో అదే కొట్టాలి, అసలు తప్పకుండా కొడుతూ అన్ని క్యాప్స్ లాక్లో కొట్టాలి, స్పేస్ అన్నీ కరెక్ట్గా కొట్టాలి. తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ కొట్టండి. ఇక్కడ ఏటీఎం పిన్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ ఈ పక్కన షూ కనబడుతుంది, ఇమేజ్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇమేజ్ కనుక ఈ ఇమేజ్ని ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఇమేజ్ మారుతూ ఉంటుంది, ఇక్కడ ఏముందో అదే క్లిక్ చేయండి. అంత ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. యువర్ డెబిట్ కార్డ్ వ్యాలిడేషన్ ఈజ్ సక్సెస్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్, ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పాస్వర్డ్ మీకు నచ్చింది పెట్టుకోండి. ఇంగ్లీష్ అక్షరాలు ఒక సింబల్ అంకెలు ఉండాలి, ఆ విధంగా పెట్టుకోండి. పైన కింద సేమ్ ఉండాలి. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని అడుగుతుంది, అది మళ్ళీ సేమ్ ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత ఇంటూ క్వశ్చన్ అడుగుతుంది, మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫుడ్ కానీ, ఆథర్ కానీ, హాబీ కానీ, బెస్ట్ ఫ్రెండ్ కానీ, ఆ ఇంటికి తగ్గ ఆన్సర్ ఇక్కడ పెట్టుకోండి. వాళ్ళు ఫుడ్ అనుకోండి, మీకు చికెన్ బిర్యానీ ఇష్టమైతే చికెన్ బిర్యానీ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్ అయితేనేమో ఫ్రెండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్ పేరు ఏందని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్కి ఆన్సర్, అది ఇంతకుముందు చూపించాను కదా, ఒకవేళ అక్కడ మీరు చేసుకుంటే ఆ ఆన్సర్ ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఇది ఎంట్రీ చేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేయండి. తర్వాత గో టు అకౌంట్ సబ్మిట్. ఇప్పుడు ఇది అయిపోయింది చూడండి. ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. సెట్ అకౌంట్ నిక్ నేమ్, ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మీ అకౌంట్లో పేరు ఉంది కదా, ఆ పేరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంచండి. ఇది నేను ల్యాక్ కావడాన్ని పెట్టుకున్నాను. అలాగే ఇక నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏది కావాలంటే అది డిలీట్ చేయండి. డిలీట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తే రావట్లేదు, డైరెక్ట్గా టైప్ చేయండి. కీబోర్డ్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయింది కదా, అది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఇది చేంజ్ అయిందో లేదని చూసుకోవాలనుకుంటే మీరు అకౌంట్ సమ్మరీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ చేంజ్ అయిపోయింది. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొఫైల్లోకి వెళ్దాం. మేనేజ్ ఐపీఓ అప్లికెంట్, ఇది వచ్చేసి ఐపీఓ షేర్ మార్కెట్లో షేర్స్ ఉంటారు కదా, దానికోసం ఈ ఐపీఓకి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఇది క్లిక్ చేసి చేసుకోవచ్చు. హై సెక్యూరిటీ ఆప్షన్స్, ఇది వచ్చేసి ఇక్కడ సేమ్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు నెట్ బ్యాంకింగ్ వాడుతారు కాబట్టి ఇది కంపల్సరీ యూజ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఎనబుల్ హై సెక్యూరిటీ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ క్రెడిట్ కార్డ్ బెనిఫిషియరీ ఐఎంపిఎస్ ఓటీపీ క్విక్ ట్రాన్స్ఫర్ ఈజ్ మ్యాండేటరీ. మీరు వచ్చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేటప్పుడు ఏదైనా బెనిఫిషియరీ అంటే ఇది మీరు వేరే వాళ్ళకి డబ్బులు వేయాలంటే యాడ్ చేయాల్సి వస్తుంది కదా, ఆ యాడ్ చేసినప్పుడు ఓటీపీ కావాలి అంటే ఎస్ అని కొట్టండి. క్రెడిట్ కార్డ్ యాడ్ చేసినప్పుడు ఓటీపీ కావాలంటే ఎస్ అని కొట్టండి. తర్వాత వీటి కోసం ఇవన్నీ ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే మంచిది, నో పెట్టుకోకూడదు. ఎందుకంటే సపోజ్ మీ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసి అందులో అకౌంట్ యాడ్ చేస్తే ఇప్పుడు క్విక్ ట్రాన్స్ఫర్ అని ఒక ఆప్షన్ వచ్చింది, దాంట్లో యాడ్ చేస్తే 5,000 రూపాయలు ఇమీడియట్లీ వేయచ్చు. అలాంటి క్విక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో అది కూడా చెప్తాను. ఆ ఆప్షన్లో ఓటీపీ రాకపోతే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయినట్టు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రాడ్ జరగకుండా ఉండాలంటే ఎస్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అదేవిధంగా అందుకోసం ఎస్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా చేసినా వాటి కోసం ఓటీపీ కావాలంటే ఎస్ అని పెట్టుకోవాలి. వీటన్నిటికీ ఎస్ అని పెట్టుకోండి. ఈ రెండు నో అని పెట్టకూడదు, ఎస్ అని పెట్టుకోండి. ఇది కూడా మర్చెంట్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఏమైనా క్రెడిట్ కార్డ్స్ అట్లాంటివి చేసినప్పుడు కూడా మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా,
దానికి కూడా మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఓటీపీ కావాలని అడుగుతుంది. అది ఎస్ అని పెడితే ఓటీపీ వస్తుంది, నో అని పెడితే ఓటీపీ రాదు. ఓటీపీ అనేది ఏ విధంగా రావాలి? బ్యాంక్ మొబైల్ యాప్ నుంచా లేకపోతే ఎస్ఎంఎస్? మొబైల్ యాప్ ఉంటే దాని నుంచి స్టేట్ బ్యాంక్ సెక్యూర్ ఓటీపీ వస్తుంది. అట్లా కాకుండా ఎస్ఎంఎస్ రూపంలో కావాలనుకుంటే ఎస్ఎంఎస్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎంఎస్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. నార్మల్ మెసేజ్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒకవేళ ఈమెయిల్ ఎస్ఎంఎస్ రెండు కావాలంటే క్లిక్ చేసుకోండి. ఇది బాగుంటుంది, ఇది ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఈమెయిల్ ఐడి మీదేనా కాదా అని అడుగుతున్నారు. ఇది ఒకవేళ కాదనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఇప్పుడు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ అయి ఉంది, ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అప్డేట్ ఈమెయిల్ ఐడిని కొడితే చేంజ్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా ఎట్లా అడిగితే చూద్దాము. అప్డేట్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ అనండి, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఈమెయిల్ ఐడి పెట్టుకోండి. ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చాను. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కూడా క్లిక్ చేయండి. ఈమెయిల్ ఓటీపీ అప్రూవల్, బ్రాంచ్ అప్రూవల్. బ్రాంచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈమెయిల్ అప్రూవల్ చేసుకుంటాను. ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసినాక అప్రూవల్ క్లిక్ చేస్తే అది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డిస్ప్లే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. డిస్ప్లే నేమ్ ఈజ్ యువర్ నేమ్ యాజ్ ఇట్ షుడ్ బి అపియర్ ఇన్ ఆల్ ఆన్లైన్ బ్యాంకింగ్ పేజెస్. ఇది బ్యాంకింగ్ ఆల్ అంటే నాకు తెలిసి స్టేట్మెంట్లో కూడా చేంజ్ కావచ్చు. ఒకసారి చూద్దాము. ఈటీగా లచ్చా అని పెడుతున్నాను. తర్వాత ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ హై సెక్యూరిటీ పాస్వర్డ్. ఏ ట్రాన్సాక్షన్ చేసినా మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేయాలి, కన్ఫర్మ్ చేయండి. పైన ఈమెయిల్ ఐడి ఇది కొట్టిరా, సేమ్ మళ్ళీ కింద కొట్టండి. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోండి, ఓకే కొట్టండి. మీరు కొత్తగా కొట్టిన ఇప్పుడు అప్డేట్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఈమెయిల్ ఐడి, కొత్త ఈమెయిల్ ఐడి కొట్టారు కదా, ఆ ఈమెయిల్కి ఒక పీడిఎఫ్ ఫైల్ వెళ్తుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ వచ్చేసి ఈ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో, ఇప్పుడు మీరు చూస్తున్న మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏది ఉందో అది ఎంట్రీ చేయాలి. మొత్తం 10 అంకెలు ఎంట్రీ చేయాలి. చేస్తే ఓటీపీ ఓపెన్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేయండి. ఇక్కడ అప్రూవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈమెయిల్ అప్డేట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ మై పేజ్. ఈ విధంగా ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏదైతే మేనేజ్ డిస్ప్లే తెలుసుకుందా, అప్డేట్ ఈమెయిల్ ఐడి తెలుసుకున్నారు కదా. ఎనబుల్ డిజబుల్ అకౌంట్స్ ఆఫ్ యూపీఐ. ఎనబుల్ డిజబుల్ అకౌంట్స్ ఆఫ్ యూపీఐ. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయకూడదు అనుకుంటున్నారు, ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ సబ్మిట్ అని కొడితే మీకు ఎనబుల్ డిజబుల్ యూపీఐ, మీరు గూగుల్ పే తర్వాత ఇంకా యూపీఐకి సంబంధించిన ఏమైనా వాడుతుంటారు కదా, అది ఎనబుల్ చేసుకోవాలా. ఇప్పుడు ఎనబుల్లో ఉంది, వద్దు డిజబుల్ చేయమంటే డిజబుల్ అయిపోతుంది. అంటే ఇంకా గూగుల్ పేలో ఈ అకౌంట్ సంబంధించిన యూపీఐ అనేది కనబడదు, డిజబుల్ చేసుకోవచ్చు. అంటే కొంచెం సేఫ్. ఒకవేళ ఏమైనా ఆన్లైన్ ఫ్రాడ్ అలాంటివి జరుగుతాయి అనుకుంటే అలాంటప్పుడు ఇది డిజబుల్ చేసేసి సబ్మిట్ కొడితే అయిపోతుంది. ఎనబుల్లో ఉంది. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ అని యూజ్ చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. డిజబుల్కి అయితేనేమో ఇది క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి. యూపీఐ డిజబుల్ రిక్వెస్ట్ ఫర్ అకౌంట్ హ్యాస్ బీన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ. రిఫరెన్స్ నెంబర్ ఈజ్ గూగుల్ పే చెక్ చేసుకోండి. కావాలంటే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. ఇప్పుడు గూగుల్ పే ఓపెన్ చేసి చూసుకోండి కావాలనుకుంటే. ఇప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అని వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ మన యూపీఐ అనేది యాక్టివేట్ కాదు. అక్కడ డిజబుల్ చేసినాం కాబట్టి అవి ఉండదు ఇంకా యాక్టివేట్గా. ఇది సేఫ్ ఒక విధంగా. కానీ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, గూగుల్ పే అలాంటివి, తర్వాత ఫోన్పే అలాంటివి వాడాలనుకుంటే ఇబ్బంది. యూపీఐ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ మొత్తం డిజబుల్ అయిపోతుంది. ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన యూపీఐ వాడే చోట అన్ని చోట్ల బంద్ అయిపోతుంది. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ అంటే కూడా సేమ్ ప్రాసెస్. ఎనబుల్ యూపీఐ ఇక్కడ సేమ్. ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళండి, మళ్ళీ పాస్వర్డ్ కొట్టండి, ప్రొఫైల్ పాస్వర్డ్, సబ్మిట్ కొట్టండి. ఇంతకుముందు డిజబుల్ అయింది కదా, ఇప్పుడు ఎనబుల్ కావాలంటే ఎనబుల్ చేసుకుని సబ్మిట్ కొడితే వెంటనే ఎనబుల్ అయిపోయింది. పర్సనల్ డీటెయిల్స్ మొబైల్ చేంజ్ మొబైల్ నెంబర్ ఉంది కదా,
ఇక్కడ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ మొబైల్ నెంబర్ డొమెస్టిక్ ఓన్లీ త్రూ, ఇది వచ్చేసి త్రూ బ్రాంచ్, ఇది వచ్చేసి త్రూ ఓటీపీ ఏటీఎం కాంటాక్ట్ సెంటర్. ఈ ఓటీపీ నుంచి కానీ ఏటీఎం నుంచి కానీ కాంటాక్ట్ సెంటర్ వచ్చేసి దాని నుంచి కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓటీపీ నుంచి చేస్తున్నాను. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడం లాగా చూపిస్తాను మీకు. న్యూ మొబైల్ నెంబర్ అని ఉంటుందా, న్యూ మొబైల్ నెంబర్ క్లిక్ చేయండి. సేమ్ న్యూ మొబైల్ నెంబర్ పైన ఎంట్రీ చేసింది మళ్ళీ కింద కూడా ఎంట్రీ చేయండి. చేసినాక సబ్మిట్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోమంటుంది, కన్ఫర్మ్ చేయండి. బై ఓటీపీ బోత్ ద మొబైల్ నెంబర్. పాత మొబైల్ నెంబర్కి కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఆ విధంగా కన్ఫర్మ్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏటీఎం కార్డు ఉంటే అది పెట్టి సెట్ చేసుకోవాలి. త్రూ కాంటాక్ట్ సెంటర్ నుంచి చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు మొబైల్ నెంబర్ నుంచి కాబట్టి మనం ఇది చేసుకుంటే చాలా ఈజీ. బై ఓటీపీ అదే ఇక్కడ సెట్ చేసుకున్నాక ప్రొసీడ్ అనండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఓటీపీ మొబైల్ నెంబర్ రెండింటిలో ఎంట్రీ చేస్తే రిక్వెస్ట్ అప్డేట్ అనేది ఇమీడియట్లీ అయిపోతుంది. మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. ఒకవేళ త్రూ ఏటీఎం ద్వారా చేసినా కూడా ఇమీడియట్లీ త్రూ ఏటీఎం ద్వారా చేసినా కూడా రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయిపోతుంది ఇమీడియట్లీ. కాంటాక్ట్ సెంటర్ వాళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు మీకు కాల్ చేస్తే 3 వర్కింగ్ డేస్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మనము ఓటీపీ కోసం చూస్తున్నాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఇది అకౌంట్ నెంబర్ కాబట్టి ఈ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ అయిపోయింది. ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఏటీఎం కార్డు ఉందా లేదా చూసుకోండి, కన్ఫర్మ్ చేయండి. సేమ్ ఇంతకుముందు లాగానే ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఏటీఎం పిన్ ఎంట్రీ చేయండి. పక్కన ఉన్న నెంబర్స్ని ఎంట్రీ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. డెబిట్ కార్డు వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఈ విధంగా చేయగానే మెసేజ్ వస్తుంది పాత నెంబర్కి కొత్త నెంబర్కి. ఆ మెసేజ్ని 567676కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ గైడ్లైన్స్ ఉన్నాయి చూడండి, చూసుకోండి. యాక్టివేట్ 8 డిజిట్ ఓటీపీ 13 డిజిట్స్ రిఫరెన్స్ నెంబర్ 5676కి పంపించాలి. ఇక్కడ ఉన్న విధంగా చేయాలి. దీనికి 3 రూపీస్ ఉండాలి. ఆ ఫార్మాట్లో సెండ్ చేయాలి. సెండ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ ప్రొఫైల్లో చూపిస్తాను. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఎప్పుడైనా కానీ నెట్ బ్యాంకింగ్ వాడేటప్పుడు ఇక్కడ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయకూడదు. ఎంతసేపు ఇక్కడ సైడ్లో క్లిక్ చేయాలి, ఈ సైడ్లో క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి మీకు ఈ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం కోసం ఈ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. మళ్ళీ పైన కొట్టిన నెంబర్ని కింద ఎంట్రీ చేయండి. సబ్మిట్ చేయండి. ఇక్కడ ఓకే చేయండి. త్రూ ఏటీఎం చూద్దాము. ఏటీఎం ద్వారా చేద్దాం ఒకసారి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఏటీఎం కార్డు ఇది దగ్గర, ఈ కార్డు మీ దగ్గర ఉందని చూసుకోండి. ఇది ఉంటేనేమో కన్ఫర్మ్ చేయండి. డీటెయిల్స్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. కార్డు హోల్డర్ నేమ్ ఎంట్రీ చేయండి. కార్డులో ఏ విధంగా ఉందో అదే ఎంట్రీ చేయండి. స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, క్యాప్స్ లాగ్ అయితే క్యాప్స్ లాగ్, మీ పాన్ కార్డులో ఉన్న పేరు, సొంత పేరు అట్లాంటివి ఏమి ఎంట్రీ చేయకండి. కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంట్రీ చేయండి. స్పేస్లు అన్నీ కూడా. ఇక్కడ ఏటీఎం పిన్ ఎంట్రీ చేయండి. ఇక్కడ కనబడుతున్న నెంబర్లు ఎంట్రీ చేయండి. ఇక్కడ పక్కన ఉన్న ఇమేజ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, డోంట్ రిఫ్రెష్ అని అడుగుతుందండి. ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ మొబైల్ నెంబర్ విత్ అస్ అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకి గైడ్లైన్స్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ ఉంటుంది ప్రాసెస్. మనకి ఒక మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ని
దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్ ఎక్కడ ఏటీఎం సెంటర్కి వెళ్ళి అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఆ ఏటీఎం పెట్టిన తర్వాత అప్డేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి అక్కడ నెంబర్ అడుగుతుంది. అడిగినప్పుడు రెఫరెన్స్ నెంబర్ మనకు మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్లో రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయాలి. చేస్తే మొబైల్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. ఇది త్రూ ఏటీఎం ద్వారా కన్ఫర్మేషన్. ఇది లాగౌట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ లాగిన్ చేయండి. ఈ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్ని జాగ్రత్తగా చూడండి. చేంజ్ పాస్వర్డ్స్, మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే చేసుకోవచ్చు. లాగిన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, ప్రొఫైల్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలన్నా, ఏది చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పాను కదా, ఆ పాస్వర్డ్ కాకుండా చేంజ్ చేసుకోవచ్చు. మా ప్రొఫైల్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు మనం ఒకటి సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఏమున్న పాస్వర్డ్ ఏముందో అది కొట్టండి. చేసినాక సబ్మిట్ కొట్టండి. దీని తర్వాత ఓల్డ్ ప్రొఫైల్ పాస్వర్డ్, పాత పాస్వర్డ్ మీద ఆ పాస్వర్డ్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు న్యూ పాస్వర్డ్, మీకు కొత్త పాస్వర్డ్ కావాలంటారు కాబట్టి కొత్త పాస్వర్డ్ ఏది కావాలంటే అది పెట్టుకోండి, ఇది ఎంట్రీ చేయండి. ఈ పైన ఏ పాస్వర్డ్ ఎంట్రీ చేసినారో అదే పాస్వర్డ్ కింద ఎంట్రీ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. రెండో సబ్మిట్ని క్లిక్ చేయండి. యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అయిపోయింది. లాగిన్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు ప్రొఫైల్ పాస్వర్డ్ ఏ విధంగా ప్రొసీజర్ కలిగినా అట్లా ఓల్డ్ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి, న్యూ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి, సబ్మిట్ కొట్టండి. అంతే. ఇది కూడా చూపిస్తాను మీకు. పాస్వర్డ్ ఓల్డ్ లాగిన్ పాస్వర్డ్ ఏముందో అది క్లిక్ చేయండి. లాగిన్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఈ న్యూ లాగిన్ పాస్వర్డ్ ఏం కొట్టారో అది రీటైప్ మళ్ళీ అదే కొట్టండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్. లాగిన్ పాస్వర్డ్ చేంజ్ అయింది కాబట్టి టోటల్గా క్లోజ్ అయిపోతుంది నెట్ బ్యాంకింగ్. మళ్ళీ ఓపెన్ చేయాలి. హియర్ టు లాగిన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, కింద ఉన్న క్యాప్చా ఎంట్రీ చేసి లాగిన్ చేయండి. ప్రొఫైల్లో ఉన్నాం కదా, ప్రొఫైల్లో చెప్తాను. ఇది చేంజ్ పాస్వర్డ్ అయిపోయింది. ఇది డిఫైన్ లిమిట్ చూద్దాము. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి, సబ్మిట్ చేయండి. ట్యాక్స్ ట్రాన్సాక్షన్ 10 లక్షల దాకా ఉంది, మనకు అంత అవసరం లేదు, తగ్గించుకోండి. 1,00,000. స్టేట్ బ్యాంక్ కలెక్ట్ లిమిట్, ఈ లిమిట్ కూడా తగ్గించి చేసుకోండి. స్టేట్ బ్యాంక్ కలెక్ట్. మర్చెంట్ లిమిట్ మనం స్వైప్ చేయాలనుకుంటే స్వైపింగ్ అనేది ఒక ట్రాన్సాక్షన్కి ఇక్కడ లిమిట్ అనేది తెచ్చుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. మనకు అంత అవసరం లేదు కాబట్టి తక్కువ చేసుకోండి. స్టేట్ మ్యూచువల్ ఫండ్ లిమిట్, మ్యూచువల్ ఫండ్స్ మనం అకౌంట్ నుంచి కట్ చేసుకుంటే దాన్ని కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. మాడిఫై అయిపోయింది చూడండి. తర్వాత మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. బెనిఫిషియరీ యాక్టివేషన్ బ్రాంచ్, ఇది బ్రాంచ్ కోసం చేసేది. యాక్టివేషన్ అంటే మనము వేరే వాళ్ళకి డబ్బులు వేయాలంటే యాడ్ చేసుకుంటాం కదా, ఆ బెనిఫిషియరీని బ్రాంచ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగనే చెప్తాను. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ మనము ఇక్కడ వచ్చేసి యాడ్ చేస్తాం కదా, యాడ్ టు బెనిఫిషియరీ ఉంది కదా, ఇది చేసినప్పుడు బ్రాంచ్ ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడుతుంది. అప్పుడు అది ఓపెన్ చేసి ప్రింట్ తీసుకొని పేపర్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే వాళ్ళు యాక్టివేషన్ చేస్తారు. దానికోసం ఇది కూడా చెప్తాను మీకు ఎట్లా అనేది. ప్రొఫైల్లోకి వెళ్దాం. ఈ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్, అన్ని జాగ్రత్తగా చూడండి. యాడ్ అండ్ మేనేజ్ బెనిఫిషియరీ ఇంతకుముందు చూపించాను కదా, ఇక్కడ ఉంది చూడండి. యాడ్ మేనేజ్ బెనిఫిషియరీ ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇది ఏంటి అంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ప్రతి దానికి ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మనకి ఎస్బీఐ అకౌంట్ ఉంది కదా, వేరే వాళ్ళకి కూడా ఎస్బీఐ అకౌంట్ ఉంది. ఆ ఎస్బీఐ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఎస్బీఐ బెనిఫిషియరీ చేసి ఇక్కడ నేము, అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసి వాళ్ళకి మ్యాక్సిమం లిమిట్ ఎంత, 1,00,000 ఇవ్వాలా, 2,50,000, 50,000, 10,000 అనేది యాడ్ చేసి సబ్మిట్ కొడితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉందా, మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది. సపోజ్ ఒకటి చూపిస్తాను నేను. ప్రస్తుతానికి ఏదో నా దగ్గర లేవు. చాలా ఈజీ ఇది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, నేను మళ్ళీ తిరిగి మీకు చెప్తాను. సపోజ్ ఒకటి చెప్తాను మీకు.
ఇక్కడ నేమ్ ఎంట్రీ చేయండి, అకౌంట్ హోల్డర్ నేమ్, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేయండి, పైన అకౌంట్ నెంబర్ కింద ఎంట్రీ చేయండి. ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత కావాలనేది ఎంట్రీ చేసుకోండి, 50,000 అనుకోండి. తర్వాత ఇక్కడ సబ్మిటెడ్ అని కదా, సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేయమంటుంది, ఓకే కొట్టండి. ఇది కొట్టిన తర్వాత ఆ ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అయితే నేను కొట్టాను. ఆ తర్వాత ఇక్కడ మాడిఫై అయింది కదా, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆల్రెడీ అకౌంట్ నెంబర్ అన్నీ యాడ్ అయి ఉన్నాయి, ఇందులో మీకు ఈ అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ మాడిఫై చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇది సెలెక్ట్ చేసుకొని మాడిఫై గో అని కొడితే చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ బెనిఫిషియరీ అని డిలీట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ బెనిఫిషియరీ నాకు అవసరం లేదు, ఈ అకౌంట్ వాళ్ళు నాకు అవసరం లేదనుకుంటే, ఎవరు అవసరం లేదంటే వాళ్ళది ఇది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక కిందికి రండి, వచ్చాక ఇక్కడ గో అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అది కన్ఫర్మ్ చూపిస్తుంది. ఇది డిలీట్ చేయాలా అంటే అవును డిలీట్ చేయాలి, డిలీట్ అనుకుంటుంది. ఖచ్చితంగా డిలీట్ చేయాలంటే అవును చెప్పేసి కన్ఫర్మ్ ఓకే కొట్టండి. మీరు ఇంతకుముందు యాడ్ చేసి ఉంటుంది కదా, అది రిమూవ్ అయిపోయింది. చూడండి సక్సెస్ఫుల్గా రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ, మీరు ఇప్పటిదాకా ఎంతమంది నెంబర్లు యాడ్ చేసినారు ఏందనేది ఇక్కడ మొత్తం కనబడుతుంది. వాళ్ళ లిమిట్ ఎంత ఉంది ఏందనేది ఇక్కడ రిమూవ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి ఈ పేరు కూడా అవసరం లేదు, అందుకని ఇది కూడా రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఏ నెంబర్ యాడ్ చేసుకున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. లిమిట్ ఎంత ఇచ్చినారు ఏం కదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు బెనిఫిషియరీ అప్రూవ్ చేయాలనుకోండి, ఇక్కడ అప్రూవ్ బెనిఫిషియరీ పెడితే అప్రూవ్ చేంజ్ చేసుకోవచ్చు. అప్రూవ్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి ఏమీ కనబడదు. ఒకవేళ మనం ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ చేస్తాం కదా, లిమిట్ ఇక్కడ మాడిఫై చేస్తాం కదా, మాడిఫై చేసి లిమిట్ పెంచినప్పుడు సపోజ్ చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ గో క్లిక్ చేయండి. లిమిట్ నేను పెంచాలనుకుంటున్నాను, ఇప్పుడు తగ్గించుకోవాలనుకుంటున్నాను. లేకుంటే మాడిఫై ఉంది కదా, క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్రూవ్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ అప్రూవ్కి వెళ్ళాలి. అప్రూవ్ లిమిట్ ఉంది ఇక్కడ క్లిక్ చేయాలి. అది అమౌంట్ తక్కువ అమౌంట్ కాబట్టి ఏం అవసరం లేదు. ఎక్కువ అమౌంట్కి అయితే మళ్ళీ అప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. పాన్ రిజిస్ట్రేషన్ ఇది క్లిక్ చేయండి. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఒకవేళ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అనేది లేకపోతే మీరు పాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఈ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టి పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ విధంగా చూసుకోవచ్చు. మీకు సిఫ్ నెంబర్ కావాలంటే ఇక్కడ ఉందండి. ఈ స్టేట్మెంట్లు కూడా స్టేట్మెంట్లు కాదు, మనం చూసుకోవచ్చు. సిఫ్ నెంబర్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైనా రాసి పెట్టుకోండి, ఈ బుక్లో కూడా ఉంటుంది. ఈ సిఫ్ నెంబర్ అనేది అకౌంట్ నెంబర్ రీసెట్ చేసినప్పుడు అవసరం వస్తుంది. తర్వాత మళ్ళీ ప్రొఫైల్కి వెళ్ళండి. సెట్ ఎస్ఎంఎస్ లాంగ్వేజ్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ పాస్వర్డ్ ప్రతిదీ దానికి ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. టోటల్ సెక్యూర్, మంచిగా ప్రాబ్లం ఉండదు. మీకు ఇంగ్లీష్లో కావాలా హిందీలో కావాలా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. హిందీ కావాలనుకున్న వాళ్ళు హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఓకే కొట్టి సబ్మిట్ కొడితే చేంజ్ అయిపోతుంది. నాకు వచ్చేసి ఇంగ్లీష్ కావాలి కాబట్టి నేను అదే పెడుతున్నాను. తర్వాత సబ్మిట్, ఆల్రెడీ అదే లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఏం చేంజ్ అవ్వదు. తర్వాత ఈ స్టేట్మెంట్, మీరు ప్రతి నెల స్టేట్మెంట్ కావాలనుకుంటే ఈ స్టేట్మెంట్ ఆన్లైన్ స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. అంటే మీ ఈమెయిల్ ఐడికి చూడండి, స్టేట్మెంట్ విల్ బి సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడికి మెయిల్ వెళ్తుంది. ప్రతి ఇప్పుడు డైలీ కావాలా, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఏది కావాలంటే అది. మంత్లీ పెట్టుకోండి, ఇది ప్రైమరీ హోల్డర్కి మాత్రమే, సెకండరీ హోల్డర్కి రాదు. ఇది సైకిల్ చూసుకోండి, ఫస్ట్గా సెకండ్కి థర్డ్కి తీసుకోవచ్చు. ఏ ఇండికేటర్ ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను.
నాకు ఫస్ట్ తారీఖు కావాలని సబ్మిట్ కొట్టేసాను. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మంత్లీ వైజ్ కావాలి కాబట్టి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మంత్లీ స్టేట్మెంట్ వెళ్తుంది ఆటోమేటిక్గా. మనం సపరేట్ స్టేట్మెంట్ తీసుకోవాలని అవసరం లేదు. ఎటుకైనా లోన్కి అవసరం వచ్చినా మనం చెక్ చేసుకోవాలనుకున్నా ఆ మంత్ ట్రాన్సాక్షన్ మనకి మెయిల్ వస్తుంది. మంత్లీ స్టేట్మెంట్ వస్తుంది. ఈ మంత్ నెక్స్ట్ మంత్ అటు మంత్, ఆ విధంగా లాస్ట్ మంత్ ఈ మంత్ అంటే ఇప్పుడు అప్లై చేసాం కాబట్టి ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిల్ వస్తుంది. తర్వాత ఇది చెప్తాను చూడండి. క్విక్ ట్రాన్స్ఫర్ వితౌట్ యాడింగ్ బెనిఫిషియరీ. ఇది ఏంటంటే మీరు యాడ్ చేయకుండానే ఇమ్మీడియట్లీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సపోజ్ మీ ఫ్రెండ్కి ఒక 5,000 వేయాలి. దానికి ఏంటంటే అతని అకౌంట్ నెంబర్ క్లిక్ చేయండి చెప్తాను. ఇక్కడ వచ్చేసి బెనిఫిషియరీ నేమ్ ఎంట్రీ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్లో పేరు ఏ విధంగా ఉందో ఆ పేరు, తర్వాత అకౌంట్ నెంబరు, తర్వాత పైన ఉన్న అకౌంట్ నెంబర్ కింద ఎంట్రీ చేయండి. విత్ ఇన్ బ్యాంక్ అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ ఎస్బీఐ బ్యాంకా వేరే బ్యాంక్ అనేది అడుగుతుంది. ఎస్బీఐ బ్యాంక్ ఒకటి ఎస్బీఐ బ్యాంక్ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంట్రీ చేయండి. 25,000 మించి ఉండకూడదు, 25,000 లోపే. ఎందుకంటే అమౌంట్ ఎంత అనేది ఎంట్రీ చేయండి. 25,000 లోపే ఎంట్రీ చేయొచ్చు. పర్పస్ ఏమి రీజన్ అనేది ఎంట్రీ చేయండి. గిఫ్ట్ అయితే గిఫ్ట్, రెలవెన్స్ అదని ఇది యాక్సెప్ట్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంట్రీ చేస్తే నాకు ప్రస్తుతం అవసరం లేదు, మీకు డెమో కోసం నేను ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా, రీచింగ్ కానీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకుంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతుంది. యాడ్ టు మేనేజ్ ఇంతకుముందు చెప్పాను కదా, అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ ఓన్ ఎస్బీఐ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మన సొంత అకౌంట్ ఇంకొక అకౌంట్ ఉందనుకోండి, ఫండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న డబ్బుని ఇంకొక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ అకౌంట్ అనేది లేదు, ఎందుకంటే అందరికీ ఆధార్ కార్డు లింక్ అవ్వడం వల్ల 2-3 అకౌంట్లన్నీ క్లోజ్ అయ్యి ఒకటే అకౌంట్ వచ్చింది. అకౌంట్స్ ఆఫ్ అదర్స్, సపోజ్ మీకు అకౌంట్ ఉంది, ఇంకొకరికి కూడా అకౌంట్ ఉంది, వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ అకౌంట్ నెంబర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ అకౌంట్ నెంబర్ అమౌంట్ ఎంత కావాలనేది ఎంట్రీ చేసుకోండి. చేసుకుని ఇక్కడ పే నౌ అని కదా, సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేయండి, పేమెంట్ వెళ్ళిపోతుంది. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంట్రీ చేసినాక ఒకవేళ టైం ప్రకారం చేయాలనుకుంటే షెడ్యూల్ ఏ టైంకి ఏ డేట్కి అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఏ డేట్కి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రేపు అనుకోండి, రేపు చేసి సబ్మిట్ కొడితే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మన ఫాదర్ మదర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డైలీయా మంత్లీ అంటే మంత్లీ పేమెంట్ స్టార్ట్ ఏ డేట్కి 1వ తారీఖు స్టార్ట్ డేట్ అయినది ఇక్కడ క్లిక్ చేయాలి. ఫస్ట్ కనుకోండి, సపోజ్ 10వ తారీఖు అనుకోండి. పేమెంట్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి మంత్లీ ఎవ్రీ మంతా లేకపోతే 2 monthsకి ఒకసారి పంపాలా, 3 monthsకి ఒకసారి పంపాలా చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ పేమెంట్స్, ఎన్ని పేమెంట్స్ మినిమం 2 పేమెంట్స్ చేయొచ్చు. మనం ఆ టైంని చెప్పి ఆ డేట్ చెప్పేసి మనం రెండు ఎంట్రీ చేసాం అనుకోండి. తర్వాత ఇక్కడ డేట్ వచ్చేసి 10వ తారీఖు పెట్టాము, సబ్మిట్ కొడితే పేమెంట్ 2 సార్లు ఇలా ఒక్కసారి చేసి సబ్మిట్ కొడితే ట్రాన్సాక్షన్ అంటే ఇంకా ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి వాళ్ళకి ఒక జీతం లాగా వెళ్తుంటుంది, పెన్షన్ లాగా జీతం లాగా వెళ్తుంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. కొత్తగా అకౌంట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ కూడా ఉంది, క్లిక్ చేస్తే పెన్షన్ అకౌంట్ యాడ్ అవుతుంది. అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, వేరే బ్యాంక్ అకౌంట్ అయి ఉండి, సపోజ్ మన బ్యాంక్ ఎస్బీఐ ఉండి వేరే బ్యాంక్ హెచ్డిఎఫ్సి అకౌంట్ అనుకోండి, ఇక్కడ వేరే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ అని చెప్తారు. ఇక్కడ చూడండి, మినిమం అమౌంట్ వచ్చేసి 2 లక్షల వరకు ఇక్కడ పైన చూస్తున్నాడు. ట్రాన్స్ఫర్ అమౌంట్ 2 lakhs అయితేనేమో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. 2 lakhs కాకుండా 10 lakhs ట్రాన్స్ఫర్ అమౌంట్ 2 lakhs అబోవ్ అప్ టు 10 lakhs వరకు అయితేనేమో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐఎంపిఎస్ అంటే ఇమ్మీడియట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇది. ఈ టైమింగ్స్ చూడండి, ఆర్టీజీఎస్ అయితేనేమో 7 AM నుంచి 6 PM మన ఇండియన్ టైం. నెఫ్ట్ అయితే 24/7 ఆల్ డేస్, మండే టు ఫ్రైడే, వర్కింగ్ సాటర్డే. అంటే మా 2వ శనివారము 4వ శనివారము బ్యాంక్ బంద్ కదా, అప్పుడు పనిచేయదు ఆర్టీజీఎస్ అయితే. నెఫ్ట్ అయితే 24/7 ఎనీ టైం పనిచేస్తుంది.
ఇది అండి ఇక్కడ. తర్వాత ఇది చేసినాక ఇప్పుడు ఐఎంపీఎస్ అనుకోండి, ఐఎంపీఎస్ సెట్ చేసుకొని ప్రొసీడ్ కొట్టాలి. పర్సన్ టు అకౌంట్, పర్సన్. ఇది యూజింగ్ ఐఎఫ్ఎస్ కోడ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది కొట్టి ప్రొసీడ్ కొట్టాలి. ఈ విధంగా వస్తుంది. ఇందులో మనం అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది, నేను ఇది క్రెడిట్ కార్డు నెంబర్ యాడ్ చేసినాను. ఇది మనకు అవసరం లేదు కాబట్టి క్రెడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ టైప్ చేసి పంపించచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్ పే, మనకి క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయొచ్చు. యాడ్ క్రెడిట్ కార్డ్, వీసా బెనిఫిషియరీ. క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ పే నేమ్ ఎంట్రీ చేయండి. ఎవరికి పే చేస్తారో వాళ్ళ పే నేమ్, అది క్రెడిట్ కార్డ్ నెంబర్, ఇక్కడ బ్యాంక్ నిక్ నేమ్, మన పేరు, ట్రాన్స్ఫర్ లిమిట్. ఇప్పుడు షార్ట్ కట్ అంటే మన పేరు కాదు, ఇక్కడ నిక్ నేమ్ వచ్చేసి మనకు ఐడియా ఉండడం కోసం క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అని ఇలా చేయొచ్చు. చేసి ఇక్కడ అమౌంట్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని బిల్ పెట్టుకొని ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా, క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. సబ్మిట్ చేస్తే అప్రూవ్, ఇది యాడ్ చేసినాక అప్రూవ్ చేసేది ఉంటుంది. బెనిఫిషనరీ యాడ్ చేయొచ్చు. లిమిట్ చేంజ్ చేసుకోవాలంటే వ్యూ ఆర్ మాడిఫై. ప్రస్తుతం ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఇది డిలీట్. ఐఎంపీఎస్ ఐఎంపీఎస్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ పర్సన్ ఐఎఫ్ఎస్ కోడ్ ఒకటి ఇచ్చేయండి. ఐఎఫ్ఎస్ కోడ్ కాదు, ఈ ఆల్రెడీ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే క్లిక్ చేయాలి. మీ అదర్ బ్యాంక్ బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకుని పాస్వర్డ్ ఒకటి ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. ఇది వచ్చేసి ఇంటర్నల్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మీరు క్లిక్ చేసి చేసుకోవాలి. ఇది డొనేషన్స్, శ్రీశైలంకి, తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ బిల్ పేమెంట్స్, మనం కరెంటు బిల్లు, తర్వాత టాప్అప్ రీఛార్జ్, మనం సెల్ ఫోన్ రీఛార్జ్ ఇక్కడనే చేసుకోవచ్చు. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం అనేది ఇక్కడనే యాడ్ చేసుకుంటాం, పేమెంట్ చేయొచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సెక్యురిటైజేషన్, మ్యూచువల్ ఫండ్ అనేది చాలా మంచిది, చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక డీటెయిల్స్ ఎంట్రీ చేసి దాని దగ్గర సబ్మిట్ చేసుకొని మన అకౌంట్ డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మేనేజ్ బిల్లర్, రీఛార్జ్ అనేది చెప్తా చూడండి. టాప్అప్ రీఛార్జ్ ఇప్పుడు అకౌంట్లో సేవ్ చేసుకున్నారు. ఏది సపోజ్ ఎయిర్టెల్ అనుకోండి, ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. పైన నెంబర్ మంత్లీ ఎంట్రీ చేయాలి. టాప్అప్ అమౌంట్ ఎంట్రీ చేయాలి. 100 200 చేసినాక సబ్మిట్ కొట్టాలి. ఇంకా ఓటీపీ వస్తుంది, ఓటీపీ సబ్మిట్ చేస్తే రీఛార్జ్ అయిపోతుంది. డిటిహెచ్ రీఛార్జ్ అనుకోండి, క్లిక్ చేయండి. ఇవన్నీ ఉన్నాయి, ఎయిర్టెల్, టీవీ, ప్లాన్స్, సెలెక్ట్, కడస్కి ఏది కావాలంటే అది క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్ యాడ్ కొట్టండి. ఎంత అమౌంట్ అనేది క్లిక్ చేయండి. చేసినాక సబ్మిట్ కొట్టండి. ఈ డిటిహెచ్ రీఛార్జ్ చేసినప్పుడు ఏదైనా సరే ఆన్లో ఉండాలి. సపోజ్ టాటా స్కై అనుకోండి, టాటా స్కై డిటిహెచ్ బాక్స్ ఆన్లో పెట్టుకొని సబ్మిట్ కొట్టండి. రీఛార్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇవి ఆన్లో పెట్టాలి. ఆ సెటప్ బాక్స్ కూడా ఆన్లో ఉండాలి. మేనేజ్ బిల్లర్ ఉంది కదా, ఇది కూడా చూద్దాం. ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ కరెంట్ ఇవన్నీ బిల్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు బిల్ కూడా కట్టచ్చు. గో అని కొట్టండి. ఐసిఐసిఐ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత ఇది ఆటో పే కూడా పెట్టుకోవచ్చు, కానీ వద్దు అండి, నో అని పెట్టుకోండి. తర్వాత ఇది రిస్క్ అకౌంట్, మన అకౌంట్ నుంచి కావాలంటే సెట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి, పేమెంట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయన్నీ చూసుకోండి, మీకు ఏవి కావాలో అవన్నీ దాని ప్రకారం చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే ఫస్ట్ కొంచెం తక్కువ అమౌంట్ కొట్టండి, వెళ్ళింది సేఫ్గా అన్న తర్వాత మళ్ళీ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది, మీరు కావాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి పేమెంట్ చేసేస్తే ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టి పేమెంట్ చేసేయచ్చు. తర్వాత ఈ సర్వీసెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏటీఎం కార్డ్ సర్వీస్, ఇది క్లిక్ చేస్తే ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి బ్లాక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొట్టి ఓటీపీ కొట్టేస్తే మన కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే సపోజ్ మీరు ఏటీఎం కార్డు పోగొట్టుకోపోయింది, లేకుంటే దొంగతనం చేసినారు పర్సుని, లేకపోతే వెళ్ళిపోయింది ఎలాగోలాగా, ఎవరైనా వాడే ఛాన్స్ ఉంది, ఏటీఎం పడిపోయింది, అలాంటి టైంలో మీరు ఈ సర్వీసెస్ క్లిక్ వెళ్ళి ఏటీఎం కార్డ్ సర్వీస్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అని కొడితే ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ అడుగుతుంది.
అది ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది. కంటిన్యూ అని కొట్టాం అనుకోండి, ఇది చూడండి ప్రస్తుతం కార్డు ఉన్న కార్డు రన్నింగ్ కార్డు. ఇది రీజన్ ఏంది చెప్పాలి, లాస్ట్ ఆ స్టోర్ నాతో ఏమైనా ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగిందే, ఇరిగిపోయిందా, ఓటుకుపోయిందా కొట్టేసి ఇంకా రీజన్ ఏమైనా ఉంటుంది, రీజన్ కూడా వేరే రీజన్స్ కూడా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. అది క్లిక్ చేస్తే సపోజ్ నన్ను స్టోర్ అయింది, ఇరిగిపోయింది, అది కార్డుకి డ్యామేజ్ అయింది కాబట్టి సబ్మిట్ అని కొట్టి ఓకే కొడితే ఈ విధంగా వస్తుంది. ఇది యాక్టివ్లో ఉంది, ఖచ్చితంగా ఇది డియాక్టివేట్ చేయాలని అడుగుతుంది. ఇది చూసుకోండి, కార్డు వన్స్ బ్లాక్ అయిందంటే దెర్ ఈజ్ నో ఆప్షన్ టు అన్బ్లాక్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. కార్డు కానీ బ్లాక్ చేసినామంటే మళ్ళీ తిరిగి అన్బ్లాక్ చేయలేము త్రూ నెట్ బ్యాంకింగ్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్బ్లాక్ చేయలేము. అందుకని జాగ్రత్త చూసుకొని చేసుకోండి. ఒకవేళ కార్డు ఉంటేనేమో సరే, లేకపోతే కన్ఫర్మ్ చేయండి. నాకైతే ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్. ఇది క్లిక్ చేస్తే ఇది ఏంటంటే దిస్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ 8 నుంచి 20, అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మాత్రమే అవైలబుల్ అంట. నేను రాత్రి 10 గంటల 55 నిమిషాలు చేస్తున్నాను, అందుకే ఇప్పుడు ఈ ఆప్షన్ రావట్లేదు. నేను ఈ ఆప్షన్ గురించి చెప్తాను చూడండి. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్ అంటే ఇక్కడ మీకు అకౌంట్ ఉంటుంది కదా, సపోజ్ మీ అకౌంట్ వచ్చేసి వేరే సిటీలో ఉంది, మీరు ఇంకొక సిటీకి వచ్చినారు, లేదు ట్రాన్స్ఫర్ అయ్యి కానీ లేకపోతే ఏ విధంగా ఏదో కారణం వల్ల ఇంకొక చోట ఉన్నారు. మీ అకౌంట్ ఏమో ఒక చోట ఉంది, మీరు ఉండేది ఇంకొక చోట. అయితే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు దగ్గర ఉన్న ఐఎఫ్ఎస్ కోడ్ కనుక్కొని ఆ ఐఎఫ్ఎస్ కోడ్ ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి అక్కడ ఉన్న అకౌంట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి అని కొడితే జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఇమీడియట్లీ చెక్ చేసుకోవచ్చు, స్టేట్మెంట్ కూడా అన్నీ మారిపోతుంది. అది మారడానికి ఒక 1 అవర్ 4 అవర్స్ టైం పట్టవచ్చు. అక్కడ కింద కూడా చూపిస్తుంది ఏంటి ఎట్లా అనేది. అది చేసేసుకుని మీరు లోకల్ బ్యాంకుకి వెళ్ళి నా అకౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి మీరు ఏ ట్రాన్సాక్షన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వేరే ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఎట్లా అంటే మీరు డబ్బులు డిపాజిట్ చేయాలంటే సేమ్ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి చేయండి అని అట్లా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ట్రాన్స్ఫర్ మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కాస్ట్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. ఇది జస్ట్ 1 or 2 అవర్స్లో చేంజ్ అయిపోతుంది. ఇది కాన్వర్సేషన్ ఆల్రెడీ చెప్పాను, నేను ఎస్ఎంఎస్ అలర్ట్ చెప్పాను. అప్లై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఇక్కడ నుంచి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై ఎస్బీఐ కార్డు ఉంది కదండి, ఇక్కడ నుంచి కూడా మీరు ఎస్బీఐ కార్డు క్లిక్ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ఈ యాక్సెప్ట్ అని చెప్పి తర్వాత కన్ఫర్మ్ అని చేయాలి. చేస్తే మీకు ఏమైనా ఆఫర్ ఉన్నా, క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉన్నా, తర్వాత మీ శాలరీ అకౌంట్ ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, మీ జీతం శాలరీ అకౌంట్ అవుతుంది కదా, అలాంటప్పుడు మీరు ఈ ఆఫర్ గిఫ్ట్ వౌచర్ వచ్చేసి 5,000 అంట, మూవీ టికెట్స్ 6,000 రూపాయలు ఎవ్రీ ఇయర్, ఇవన్నీ ఆఫర్లు చెక్ చేసుకోండి. ఇందులో మీకు ఏ కార్డు వస్తే ఆ కార్డుని అప్లై ఉంటే మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు వచ్చేస్తుంది కార్డు, అప్లై చేసుకోవచ్చు. కొత్త విషయాల్ని ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
ఒకవేళ మీకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉండి ఎస్బీఐ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లేకపోతే అది మీరు బ్రాంచ్కి వెళ్ళకుండా మీరే యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలనేది నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. నా వీడియోస్ ఫాలో అవ్వడం కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.